హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రవళికి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేవి ఎన్ని గ్రామ్స్ అయ్యి ఎంత ప్రైస్లో నేను తీసుకున్నాను అనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారండి. నా ఛానల్ ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఒకవేళ మీకు ఆ గోల్డ్ జ్యువెలరీలో ఏదైనా డిజైన్ నచ్చినట్టు కానీ స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకుంటారు. అదేవిధంగా మన సెలెక్షన్ ఇంకోరితో పాటు షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా జ్యువెలరీ కొనే ముందు మోడల్ కానీ ప్రైస్ కానీ గ్రామ్స్ కానీ ఒక ఐడియా వస్తుంది. అప్పుడు వారు కూడా జ్యువెలరీ షాప్ వెళ్ళేటప్పుడు కొనడం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నా ఛానల్ ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఈ వీడియో కనుక మీకు కొద్దిగానే నచ్చినట్టు కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా మెంబర్స్ దగ్గర అయితే షార్ట్ బ్లాక్ బీడ్స్ ఉంటే ఇంకా లాంగ్ బ్లాక్ బీడ్స్ అవసరం లేదు అని అనుకుంటారండి. అలా ఏమీ కాదండి. షార్ట్ బ్లాక్ బీడ్స్ ఉన్నా సరే మన డ్రెస్ మీద వేసుకుంటే బాగుంటాయండి. అదేవిధంగా మన శారీ కట్టుకునేటప్పుడు అయితే లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటేనే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తాయండి. అందుకని మన దగ్గర షార్ట్ బ్లాక్ బీడ్స్ ఉన్నా సరే కొద్దిగా అమౌంట్ ఉన్నప్పుడు సేవ్ చేసుకొని లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకొని కొనుక్కోవడానికి అయితే కన్ఫామ్గా ట్రై చేయండి. నాలాగా ఈ లాంగ్ నలుపూసలని నావైతే కాదండి, మా అత్తగారివి. నా లాంగ్ బ్లాక్ బీడ్స్ చూపిస్తే మీకు డిఫరెన్స్ అనేది అర్థం కాదు అనే ఉద్దేశంతో నా నలుపూసలతో పాటు ఇవి కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ఈ టైప్లో లాంగ్ బ్లాక్ బీడ్స్ అయితే పెద్దవాళ్ళు వేసుకుంటేనే బాగుంటాయండి. అంటే 40 అబోవ్ వాళ్ళు వేసుకుంటే బాగుంటాయండి, ఎందుకంటే హెవీగా ఉంటాయి కదా. ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేవి నల్లపూసల మధ్యలో గోల్డ్ ఎక్కువగా ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటాయండి. అండ్ లాకెట్ అనేది ప్లెయిన్ గోల్డ్లో క్రింద చైన్ హ్యాంగ్స్ వచ్చి బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటుందండి. లెంత్ అనేది మనకి ఫుల్ లెంత్ అయితే వస్తుందండి. ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ని అయితే మా అత్తగారు తన ఓల్డ్ బ్లాక్ బీడ్స్ని ఎక్స్చేంజ్ చేసేసి 3 years బ్యాక్ అయితే తీసుకున్నారండి. దీని వెయిట్ అనేది 40.25 grams అయితే ఉంటుందండి. ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ని బట్టి దీని ప్రైస్ అనేది 3,32,500 అయితే అవుతుందండి. నెక్స్ట్ ఈ చూపిస్తున్న ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేవి షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చూసే ఉంటారు కదా, నేను అప్లోడ్ చేశాను. 10 years బ్యాక్ అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో చేయించుకున్నానండి. డైరెక్ట్గా షాప్లో ఏమీ కొనలేదు. హెవీగా ఉంటే బాగోవని సింపుల్గా ఎలాగైతే ఎక్కువ బ్లాక్ బీడ్స్ కాకుండా గోల్డ్ ఎక్కువగా వచ్చే విధంగా చేయించుకున్నానండి. ఈ టైప్ ఆఫ్ నలుపూసలు 40 బిలో వాళ్ళు వేసుకుంటే బాగుంటాయండి, ఎందుకంటే సింపుల్గా ఉంటాయి కాబట్టి. దీని పెండెంట్ అనేది సింపుల్గా లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి. లెంత్ అనేది కూడా మనకి ఫుల్ లెంత్ అయితే వస్తుంది. మన దగ్గర సరిపడే అమౌంట్ ఉంటే లాంగ్ బ్లాక్ బీడ్స్ అనేవి మన దగ్గర ఎక్కువ నల్లపూసలు ఉండే విధంగా కాకుండా గోల్డ్ ఎక్కువగా వచ్చేటట్టుగా తీసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు అనేది మనీ అయితే ఎక్కువ వేస్ట్ అవుతుందండి. అలాగే మనము ఏ గోల్డ్ జ్యువెలరీ అయినా మనం చేపించుకుంటే ఎక్కువ కాలం అయితే ఉంటాయండి, తెగిపోవడం ఊడిపోవడం ఉండదు. ఏదో మనం లాగిస్తే కానీ, లేదు అంటే ఫుల్ బ్లాక్ బీడ్స్ అనేది పెండెంట్ ఒక్కటే గోల్డ్ వచ్చి మిగిలినవి కూడా నార్మల్గా బ్లాక్ బీడ్స్ వచ్చే విధంగా అయితే మనకి షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే మీరు అది తీసుకోవచ్చు. ఈ బ్లాక్ బీడ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్ అనేది 35 grams అండి, అంటే 3 తులాలండి. కొన్ని సైడ్ తులము సవరము అలా అంటారు కదండి. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ని బట్టి అయితే ఈ బ్లాక్ బీడ్స్ ప్రైస్ అనేది 3,15,000 అయితే అవుతుందండి అప్రాక్సిమేట్గా. నేను చెప్పిన మ్యాటర్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ నేను చెప్పిన మాటలు కానీ ఏదైనా మీకు క్లియర్గా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ అయితే కన్ఫామ్గా పెట్టండి. నెక్స్ట్ టైం అయితే నేను కన్ఫామ్గా మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. నెక్స్ట్ టైం అయితే మరో మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం.